చదువుతామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము కలిసి చదువుకుందామండి. 5వ వచనం కలిసి చదువుదామండి. అప్పుడు సింహాసనాసీనుడయున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందామండి. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మోటో కాళ్ళలోని ఒక భాగము, ఈ సంవత్సరము సార్వత్రిక సంఘము కొరకై ఇవ్వబడిన ఈ మోటో కాళ్ళలోని ఈ భాగము మరొకసారి చదువుకుందామండి. 5వ వచనం కలిసి చదువుకుందామండి. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తము అంటే అన్నిటినీ, కొన్ని కాదు, లేదా అనేకము కాదు, లేదా చాలా వాటిని నూతనమైనవిగా చేస్తానని చెప్పట్లేదు. ఎన్నిటిని చేయబోతున్నానంటే సమస్తమును నూతనమైనవిగా చేయబోతున్నానని ప్రభు చెప్తూ వచ్చినాడు అన్నమాట. ఈ మాట ఎట్లాంటిదంటే, ఈ మాటలు మన విషయమై ఏవి నూతనమైనవిగా చేశాడు వాటిని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని మనము ఆరాధిద్దాం. మెట్టుకు ఈ దేవుడు ఎలాంటి వాడంటే సమస్తమును నూతనమైనవిగా చేయువాడు. ఎట్లాంటి వాడు చెప్పండి? దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయువాడు అనమాట. సమస్తాన్ని నూతనమైనవిగా చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అనమాట. కాబట్టి ఇట్టి దేవుని మనము కృతజ్ఞతతో ఆరాధిద్దామండి. ఇందుకొరకై మనము ఈ నూతనంగా సమస్తమును నూతనంగా చేసేటువంటి ఈ దేవుడు వాక్యం చెబుతుంది చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. చదవడానికి కష్టం. చదవక గమనించండి. 9-10 వచనాల్లో రాయబడుతోంది, మునుపు ఉండినదే ఉండబోతున్నది, మునుపు జరిగినదే ఇంకా జరగబోయేది, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. అంటే సూర్యుని కింద నూతనమైనది ఏది లేదన్నమాట. నూతనమైనవని అనుకుంటా ఉన్నాము కదా, కొత్తగా వచ్చినాయంటే ఈ పలానా కొత్తగా కనిపెట్టబడతా ఉంది అని అంటారు, కానీ అది ఆల్రెడీ ఉన్నదే అన్నమాట. కాబట్టి సూర్యుని కింద ఉన్న వాటిలో ఏది నూతనమైనది లేదు. అయితే ఈ దేవుడు ఎలాంటి వాడంటే సూర్యుని కింద ఏది నూతనమైనదిగా లేనటువంటి ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో ఈ దేవుడు మనలను నూతనమైన వారిగా చేసేటువంటి దేవుడు అన్నమాట. దయచేసి మనం చదువుకుందామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన కలిసి చదువుదామండి. 5వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుకుందామండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. గమనించండి, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైతే క్రీస్తు నందుంటాడో వాడు ఎట్లాంటి వాడంటే నూతన సృష్టి అవుతాడు. వాడు ఆ నూతన సృష్టి అయినప్పుడు పాతవన్నీ ఏమైపోతాయి? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి అట్లు దేవుడు మనలను నూతన సృష్టిగా చేశాడు.
క్రీస్తునందు మనల్ని నూతన సృష్టిగా చేశాడు. క్రీస్తునందు మనల్ని నూతన సృష్టిగా చేయడానికి మన వాస్తవ పాత జీవితం ఎలాంటిదంటే, మన పాత జీవితము మరి మనము చూసినట్లయితే తీతు పత్రిక కొన్ని చోట్ల కూడా మనం చదువుతాము. అయితే ఇక్కడ ఒక వచనం చదువుకుందామండి. మనం ఎట్లా ఉంటామంటే, మునుపు మనం ఎట్లా ఉన్నామంటే 3వ అధ్యాయము 3వ వచనం 3:3 కలిసి చదువుకుందామండి. 3:3 కలిసి చదువుదామండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు గమనించండి, రాతి గుండెను తీసివేసి ఇచ్చి గమనించండి, వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఏం ఆత్మ? అందరూ చెప్పాలి. ఎట్లాంటి ఆత్మ? నూతన ఆత్మ. అదే ఏ ఆత్మ? ఆయనే ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మన నూతన సృష్టిగా చేయడానికి దేవుడు మనకి ఏమిచ్చినాడంటే నూతన ఆత్మనిచ్చినాడు. ఏమిచ్చినాడు చెప్పండి? నూతన ఆత్మనిచ్చినాడు. నూతన ఆత్మ అనగా పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందినాము? ఎప్పుడైతే సువార్త విన్నామో, సువార్త విన్నప్పుడు ఆ సువార్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. నీవు పాపివే, నీ పాపంలో ఉండి మరణిస్తే దేవుని తీర్పు ఉంది, జాగ్రత్త. ఆ దేవుని తీర్పును తప్పించుకోలేవు. ప్రస్తుతం నీవున్న నీతి నిన్ను ఆ తీర్పును తప్పించలేదు. దేవుని నీతిని కావాలి. ఆ దేవుని నీతిని కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు మనం ఇలా ఒప్పించబడుతూ వచ్చినామన్నమాట. ఈ మాట మనం యోహాను సువార్తలో చదువుతాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను 8వ వచనం చదవండి. 8వ వచనం. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? యేసుప్రభువా? పరిశుద్ధాత్మ దేవుడు. రైట్, చదవండి అక్క. గమనించండి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన మనలను పాపమును గురించి ఒప్పించాడు పరిశుద్ధాత్మదేవుడు. నీతిని గురించి ఒప్పించాడు పరిశుద్ధాత్మదేవుడు. తీర్పును గురించి ఒప్పించాడు. మొట్టమొదటిగా మన పాపాన్ని ఒప్పించాడు. నేను పాపినే ప్రభువా, నా పాపములు క్షమించు అని. రెండవది నీతిని గురించి ఒప్పించాడు. ఏమి నీతిని గురించి ఒప్పించాడు? ప్రభువా, నేను పాపంలో జీవించిన మాట వాస్తవమే, కానీ కొద్దో గొప్ప నా నీతి కలిగి జీవిస్తున్నానయ్యా అని మనము చెప్పడానికి ఆస్కారం లేదన్నమాట. ఎందుకంటే మన స్వనీతి అనేది దేవుని ఎదుటవి మురికి పేలికలే. కాబట్టి మన నీతి పనికిరాదు. ఉదాహరణకి చూడండి, ఒక లీటర్ బాటిల్ నిండా పాలు ఉన్నాయనుకోండి. ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? లీటర్ బాటిల్ నిండా పాలు ఉన్నాయి. ఒక 2 చుక్కల విషం దాంట్లోకి, ఒక 2 చుక్కల విషం పడింది అనుకోండి, ఏమవుతాయి? పాలన్నీ విషం అయిపోతాయి. ఆ పాలు ఎవరు తాగితే వాళ్ళకు మరణం వస్తుంది. అంటే మన జీవితంలో కూడా అంతే. లీటర్ బాటిల్ నిండా పాలు ఉన్నట్లుగానే మన జీవితంలో చాలా నీతి ఉండొచ్చు, కొంచెమే పాపం ఉండొచ్చు. ఆ కొంచెం పాపమును బట్టి తప్పదు నిత్య నరకం అగ్నిగుండం అన్నమాట. అందుకే మన నీతి సరిపోలేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై నీతిని మనకిచ్చు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకై చనిపోతూ వచ్చినారు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కలిసి చదువుదామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 కలిసి చదువుదామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపము చేసింది మనము. పాపము గురించి బాగా ఎరుగుదు మనము. పాపము గురించిన అనుభవం మనం జీవించిన వాళ్ళము. కానీ ప్రభువైన యేసుక్రీస్తుకు పాపం అంటే ఏంటో తెలియదు. అట్లాంటి ప్రభు నీవు నేను దేవుని నీతి యగు నిమిత్తమై యేసు ప్రభు పాపముగా చేయబడుతూ వచ్చినాడు. అలాగూ చేయుట ద్వారా నీతిని గురించి ఒప్పించాడు పరిశుద్ధాత్మదేవుడు. అయ్యో, నా నీతి చాలదా? నా నీతిని నమ్ముకుంటే నేను నిత్య నరకానికే పోతాను, కానీ పరలోకాన్ని నేను పోలేను కదా. కాబట్టి నా నీతి
సఫిషియెంట్గా నాకు లేదు, కాబట్టి నాకు నీతి అవసరము. ఏ నీతి అవసరం అంటే దేవుని నీతి అవసరము. అంటే దేవుడు ఎంత నీతిమంతుడో ఆ నీతి నాకు కావాలి. ఆ నీతి నాకు కావాలంటే ఏ మనిషి కూడా దేవుడు ఎంత నీతిమంతుడో ఆ నీతిని ఏ మనిషి పొందలేడు, ఏ మనిషి పొందలేడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పాపమెరుగని ప్రభు పాపముగా చేయబడ్డ ద్వారా పాపమునకు శిక్ష కలువరి శిలువలో శిక్షించబడు ద్వారా పాపమునకు శిక్ష ఆయన పొందుడు ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది. నీతి లేనటువంటి నీతిహీనులమైనటువంటి అనీతితో నింపబడినటువంటి నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు అని రాయబడినట్లుగా నీతే లేనటువంటి మన జీవితంలో దేవుని నీతిని పొందాం. మనం ఇప్పుడు ఏం నీతిని పొందినాం చెప్పండి? దేవుని నీతి. అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించాడు. నీవు ఎట్లాంటి వాడవంటే దేవుడు ఎంత నీతిమంతుడో నీవు కూడా అంత నీతిమంతుడు. అట్లా ఒప్పుకుంటాం మనము. ఇది సాధ్యం కాదనిపిస్తుంది, కానీ వాస్తవం ఏంటంటే విశ్వాసం ద్వారా దేవుని యొక్క నీతిని మనం పొంది ఉన్నాము. దేవుని యొక్క నీతిని మనం పొంది ఉన్నాం అంటే ఆయన ఎంత నీతి కలిగి ఉన్నాడో ఆ నీతిని మనం పొంది ఉన్నాము విశ్వాసము ద్వారా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నూతన ఆత్మ మనల్ని ఒప్పింపజేయడం ద్వారా మనకు కలిగింది. కాబట్టి దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేయడానికి మొట్టమొదటికి ఏం చేశాడంటే నూతన ఆత్మనిచ్చినాడు. ఏమి ఇచ్చినాడు చెప్పండి? మళ్ళా చెప్పాలి. ఏమి ఇచ్చినాడు? ఏమి చేయడానికి నూతన ఆత్మనిచ్చినాడు? ఆవిడే మర్చిపోయినారు. ఇంకా 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 అసలు ఏం చెప్పలేదు మీరు. ఏమి చెయ్యడానికి, ఏమి చెయ్యాలని నూతన ఆత్మ ఇచ్చినాడు. ఏం చేయడానికి? నూతన సృష్టి చేయడానికి నూతన ఆత్మని ఇచ్చినాడు. అది మర్చిపోద్దండి. మనల్ని ఏం చేసినాడు దేవుడు? నూతన సృష్టి చేశాడా? చేస్తున్నాడా? చేశాడా? చేయలేదా? చేశాడు. నూతన సృష్టి చేశాడు. ఆ నూతన సృష్టి చేయడానికి మనకేమి ఇచ్చినాడంటే నూతన ఆత్మని ఇచ్చినాడు. చూడండి హెజ్కేలు గ్రంథం 36:26 నూతన హృదయము. ఏం హృదయం ఇచ్చినాడండి? నూతన హృదయాన్ని ఇచ్చాడు. వాస్తవానికి మన హృదయం ఎట్లాంటిది? మార్కు సువార్త 7:21 20 నుంచి చదవండి. 7:20 నుంచి మార్కు సువార్త 7:20. మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చదవక. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. గమనించండి, మన హృదయం ఇట్లాంటిది అన్నమాట. మన హృదయం ఇలాంటిది కాబట్టి ఆ హృదయంలో నుండి ఇవన్నీ వచ్చేవి. ఇవన్నీ వచ్చి మనల్ని అపవిత్రం చేసేయమన్నమాట. ఇవన్నీ వచ్చి మనల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి వచ్చి మనల్ని అపవిత్రపరిచేవి. ఇట్లాంటిది మన హృదయము. అయితే దేవుడు ఏం చేశాడంటే నూతన హృదయాన్ని ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ చేత మనం సంధించబడగా, మన పాపలు ఒప్పుకొనగా దేవుడు ఏం చేశాడంటే మనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. నూతన హృదయం అంతా కడిగేశాడు. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూసే భాగ్యం ఇచ్చినాడు. అది ఎలా సాధ్యమైందంటే హృదయం శుద్ధి చేయబడుతూ వచ్చింది. కాబట్టి రెండవదిగా మనకి ఏమి ఇచ్చినాడంటే నూతన హృదయం ఇచ్చాడు. నూతన హృదయం ఇచ్చాడు. మూడవ చూడండి, దేవుడు మనకు ఏమి ఇచ్చాడంటే ముందుకెళ్దామండి. తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. గమనించండి, పరిశుద్ధాత్మ మనకు, గమనించండి, నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను నూతన, రెండవది నూతన హృదయం, మూడవది నూతన స్వభావం. మళ్ళా చెప్పండి. నూతన ఆత్మ, అన్నోళ్ళు చెప్పట్లేదు. నూతన ఆత్మ, రెండవది నూతన హృదయం, మూడవది
నూతన స్వభావం. ఇట్లు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనల్ని ఏం చేసినాడు దేవుడు? రక్షించాడు. ఈ నూతనమైనవి మనల్ని ఏం చేసినాయంటే రక్షణ పొందినట్లు చేశాయి. నూతన స్వభావం. స్వభావం అంటే ఎట్లాంటిదంటే, స్వభావం ఏదైనా ఉందంటే అది మారని దాన్నే స్వభావం అంటారు. మారని దాన్ని ఏమంటారు? స్వభావం అంటారు. ఉదాహరణకి వేప చెట్టు ఉందనుకోండి, చక్కెర నీళ్ళు, బెల్లం నీళ్ళు, కాఫీ, టీ ఇట్లాంటివన్నీ బాగా పోసి పెంచినా కూడా ఏమొస్తుంది? అది చేదుగానే ఉంటుంది కదా. ఇప్పుడు చక్కెర ఉంటుంది, ఇది క్షమించండి, చెరుకు ఉంటుంది, చెరుకు ఉప్పు నీళ్ళు పోసి పెంచినా కూడా ఎట్లొస్తుంది అది? అంటే ఎందుకు అట్లా అవుతుంది? దాని స్వభావం అది. చెరుకు యొక్క స్వభావము తీపి, వేప యొక్క స్వభావము చేదు. ఆ స్వభావం మారుతుందంటే అవి మారవు, వాటి స్వభావం అంతే. ఎట్లాంటి నీళ్ళు పోసినా, ఎట్లాంటి వాతావరణంలో పెంచినా ఆ స్వభావం అదే మారదనమాట. అయితే దేవుడు వాటిలాగే మనం కూడా అదే స్వభావం, మన స్వభావమే కలిగి జీవించే వాళ్ళము. మన దేవుడు ఏం చేశాడంటే నూతన స్వభావాన్ని కలుగజేశాడు. నూతన స్వభావం కలుగజేయట కొరకై నూతన ఆత్మనిచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. తద్వారా మనకు నూతన స్వభావం కలిగింది, తద్వారా మనం రక్షణ పొందాము. కాబట్టి ఇప్పుడు ఏమైనామంటే నూతన సృష్టిగా చేయబడ్డాము. ఏం చేయబడ్డాము చెప్పండి? కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించాలి. ఏమనంటే సమస్తమును నూతనమైనవిగా చేయదేవా, నన్ను క్రీస్తు నందు నూతన సృష్టిగా చేసినందుకే నీకు స్తోత్రం. అందుకోసమై నాకు ఇచ్చిన నూతన హృదయాన్ని బట్టి, నూతన ఆత్మను బట్టి వందనములు, నూతన హృదయాన్ని బట్టి వందనములు, నూతన స్వభావాన్ని బట్టి నీకు వందనములు. అంతకుముందు ఆ నూతన స్వభావం పొందకముందు మన స్వభావము చాలా స్వార్థంతో నిండిందిగా ఉంటుంది. ఆడు మోసం చేసి సంపాదించాలా, వాళ్ళని మోసం చేసి సంపాదించాలా, వాళ్ళది కొంచెం లాక్కోవాలా, నాకేమి కావాలా, ఇంకా నాకు కావాలా, నాకు కావాలనేటువంటిది పాత స్వభావము. ఎప్పుడైతే నూతన స్వభావం వచ్చిందో ప్రభు నాకు ఇచ్చిన దాంట్లో కొంచెము ఇద్దాంలే అనేది స్వార్థమును మానుకునేటువంటి స్వభావం అన్నమాట. అంతకుముందు స్వభావము గొడవ పడేది, కొట్లాడేది. నూతన స్వభావము గొడవలు వద్దునైనా, నాకు గొడవలొద్దు. అంతకుముందు స్వభావము మోసం చేసేదే, ఇప్పుడు నూతన స్వభావము మారిపోయిన తర్వాత మోసం వద్దు. చూడండి ఎంత మార్పు ఎలా కలిగిందంటే నూతన స్వభావం బట్టి కలిగిందనమాట. కాబట్టి ఇట్లాంటి నూతన స్వభావాన్ని అనగా మారు మనసుతో కూడిన నూతన అదే మారు మనసు ఇక్కడ రాయబడింది కదా. కాబట్టి నూతన స్వభావము కలుగజేయడం ద్వారా అంటే మారు మనసు కలిగిన వారమై, నూతన స్వభావాన్ని కలిగిన వారమై కలిగి ఉండడం ద్వారా మనం రక్షణ పొందాము. ఇందుకై ప్రభుకు స్తోత్రము. కాబట్టి నూతనమైన సృష్టిగా ప్రభు చేశాడు, ఇందుకు స్తోత్రములు. మరి ఒకసారి నూతన సృష్టి చేసిన తర్వాత మనము నూతనంగా అట్లే ఉండిపోతామా అంటే మన స్వభావం ఏంటంటే మరలా పాత వాటికి పోయే స్వభావమే, మళ్ళీ వెనుక వాటికి పోయే స్వభావమే. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు మనల్ని గమనించండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము కలిసి చదువుదామండి, కలిసి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము కలిసి చదువుకుందామండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. గమనించండి, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. లోపలున్న ఆంతర్య పురుషుడు దినదినము దేవుడు నూతనపరుస్తూ ఉన్నాడు. మరి భౌతికమైనటువంటి బాహ్య పురుషుడు అంటే శరీరం, కనిపించే శరీరము. ఈ బాహ్య పురుషుడు ఏమవుతున్నాడంటే కృషించిపోతూ ఉన్నాడు. వయసు రీత్యా కలిగే మార్పుల వలన మడుతులు, లేకుంటే రంగులు మారడము, రకరకాల జబ్బులు చేయడము, రకరకాల అనారోగ్య పరిస్థితులు రావడము ఇది సహజము. ఈ శరీరం కృషించిపోతుంది. అయితే లోపలున్నాడే ఆ నూతన పురుషుడు, ఆ ఆంతర్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఆ అంతరంగ పురుషుని యందు మనల్ని దినదినము నూతన పరుస్తూ ఉంటాడు దేవుడు. ఎట్లు నూతన పరుస్తుంటాడు మనల్ని అంటే పౌలు రాస్తా ఉన్నాడు. పౌలు యొక్క జీవితంలో 8వ వచనంలో మనం చదివితే, ఎటు పోయినను శ్రమపడుచున్నను అంటే ఏం పొందుతూ వచ్చినాడు పౌలు? శ్రమ పొందుతూ వచ్చినాడు. అంతేకాదు ఆయన 9వ వచనం రాయబడుతోంది, తరమబడుచున్నను అంటాడు. అంటే ఏం చేయబడుతున్నాడు? తరంబడతా ఉన్నాడు. అంటే శ్రమపరచబడతా ఉన్నాడు, తరంబడతా ఉన్నాడు. ఈ పరిస్థితులలో
దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు లోపల ఆంతర్య పురుషుని నూతనపరుస్తూ ఉన్నాడు అన్నమాట. శ్రమపరచబడితే కొలది బాహ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు. తరమబడే కొలది బాహ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు. నడవలేక, ప్రయాణాలు చేయలేక, సరైన ఆహారం లేక, ఈ శ్రమల వలన చింతలు, దిగుళ్ళు, ఇలాంటి పరిస్థితులు గుండా తన బాహ్య పురుషుడు అనగా తన శరీరము కృషించిపోతూ ఉంటే లోపల ఆంతర్య పురుషుని యందు పౌలు చెప్తా ఉన్నాడు, నూతనపరచబడుతున్నాను, నేను ఇంకా నూతనమవుతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు అన్నమాట. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తాడు. తరమబడుట అనే పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్తాడు. ఈ అపోస్తలుడైన పౌలుకైతే ఇవి అవసరమని అనిపించిండొచ్చు. నీ జీవితంలో నీకేం అవసరమో, నా జీవితంలో నాకేం అవసరమో వాటిని అనుగ్రహించి దేవుడు ఏం చేస్తాడంటే ఈ బాహ్య పురుషుడు కృషించేటట్లుగా ఆ ప్రతికూల పరిస్థితి కనిపించినప్పటికీ ఆంతర్య పురుషుని యందు నూతనం పరుస్తూ ఉంటాడు దేవుడు. లోపల నూతనమవుతూ ఉంటుంది. లోపల నూతన పురుషుడు ఇంకా నూతనపరచబడుతూ ఉంటాడు. అయితే మనం కూడా ఈ పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఎట్లు మనం నూతనపరచబడతామంటే, ఎట్లు మనము ఈ పరిస్థితి నూతనపరచబడట అనే ఈ కార్యంలో మనం ఎట్లు స్పందించాలంటే, మన స్పందన ఏ విధంగా ఉండాలంటే పౌలు రాస్తా ఉన్నారు. చూడండి, 17వ వచనము కలిసి చదువుదామండి. 17వ వచనము కలిసి చదువుదామండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. గమనించండి, ఏమి చూస్తున్నాడు పౌలు? అదృశ్యమైన వాటిని ఎట్లు చూస్తున్నాడు? నిదానించి చూస్తూ ఉన్నాడు. ఆయన దృశ్యమైన వాటిని చూడడం లేదు. అయ్యో అవన్నీ ఇట్లానే నన్ను, ఆ ఎక్కి ఇట్లానే నన్ను, వాళ్ళు ఇట్లా చేసిరే, అయ్యో నా శరీరముకు అనారోగ్యం వచ్చింది, నా శరీరము ఇట్లా అయిపోతూ ఉంది, నా శరీరం ఇంతకు ముందులాగా మరి ఆరోగ్యంగా లేదే, ఇంతకు ముందులాగా ఇలాగ లేదే, లేకుంటే ఈ శ్రమలు వచ్చినాయే, ఆ శ్రమలు వచ్చినాయే, ఇవన్నీ బయట కనిపించేవి ఇవన్నీ. కానీ పౌలు నూతనపరచబడుట అనే ఈ కార్యం తన అంతరంగంలో జరుగుతుండగా తను ఎట్లాంటి స్పందన కలిగి ఉన్నాడంటే ఆ దృశ్యమైన వాటిని చూడడం లేదు, దృశ్యమైన వాటిని చూడడం లేదు, కంటి కనబడే వాటిని చూడడం లేదు. కంటి కనబడేటువంటి బాధించేవి, దుఃఖపరిచేవి, వేదన గురి చేసేవి, అవమానాలకు గురి చేసేవి, ఎగతాళికి గురి చేసేవి, మనసు నొచ్చుకునేలా జరిగేవి, ప్రాణ వేదన కలిగేవి, మనోవేదన కలిగించేవి, వీటన్నిటినీ చూడడం లేదు పౌలు. దేని చూస్తూ ఉన్నాడంటే అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాడు. ఏమి చూస్తున్నాడు? అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు వచ్చే శ్రమలలో ఆ అదృశ్యమైన వాటిని మనం చూసినట్లయితే ఈ నూతనపరచబడుట అనే ఈ కార్యము దేవుడు చేస్తుండగా మనం అధైర్యపడము. అదే పౌలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే 16వ వచనంలో, మేము అధైర్యపడము. మేమేం కాము? శరీరం కృషించిపోతా ఉంది, శ్రమలు వస్తూ ఉన్నాయి, అయినా మేము అధైర్యపడము. ఎందుకంటే మా ఆంతర్య పురుషుడు లేదా మా అంతరంగ పురుషుడు నూతనపరచబడతా ఉన్నాడు. ఎందుకంటే మేము అదృశ్యమైన వాటినే చూస్తూ ఉన్నాము, దృశ్యమైన వాటిని చూడడము లేదు. అది ఎట్లా అంటే చూడండి, 18వ వచనము కలిసి చదువుదామండి. 18వ వచనం కలిసి చదువుదామండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. గమనించండి, క్షణమాత్రముండు చులకన శ్రమ. ఎంతకాలం శ్రమ? క్షణమేనంట. ఎట్లా చెప్తున్నాడంటే ఆ నిత్యత్వంతో పోల్చుకుంటే అసలు ఇది లెక్కలో కూడా రాదు. కాబట్టి క్షణమాత్రం ఉండేటువంటి అది కూడా ఎట్లా శ్రమ? చులకన శ్రమ. శ్రమను చులకన చేస్తూ ఉన్నాడు. ఏది బలమైంది, భారమైంది అంటే అది నిత్యమైన మహిమా భారం. అంటే భారమైంది ఏంటంటే మహిమ భారమైనది, శ్రమ చులకనేది. మనకేమనిపిస్తుంటుంది? ఎక్కువసార్లు శ్రమ భారంగా అనిపిస్తుంది, మహిమ చులకన అనిపిస్తుంది. కానీ అపోస్తలుడైన పౌలు ఎట్లా చూస్తూ వచ్చినాడంటే దాన్ని ఆ మహిమా భారము, ఇది ఏంటంటే చులకన శ్రమ. ఆఫ్టర్ ఆల్ ఈ శ్రమ, ఆఫ్టర్ ఆల్ సఫరింగ్స్. అందుకే పౌలు రోమపత్రికలో రాస్తాడు, రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి అంటే కౌంట్లెస్.
అసలు ఎంచుకోదగినవే కావు. ప్రియమైన సహోదరా సహోదరి, ఇవి దేవుడు నీలో నాలో నూతన పురుషుని యందు, ఆంతర్య పురుషుని యందు మనల్ని నూతన పరుస్తూ ఉన్నాడు. అందుకోసమే ఆ నూతన పరుస్తూ ఏం చేస్తున్నాడంటే నిత్యమైన మహిమా భారమును దేవుడు మనలో కలుగజేసి ఆ శ్రమల ద్వారా లోపల ఇంకా నూతనత్వాన్ని మహిమ చేత నింపుతూ ఉన్నాడు. మహిమతో నింపి ఒకరోజు మనల్ని ఏం చేయబోతున్నాడంటే, దయచేసి ప్రకటన గ్రంథం చదువుదాం రండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, లేదంటే 21వ అధ్యాయము మొట్టమొదటిగా మనము 2వ వచనం కలిసి చదువుదామండి. 2వ వచనం కలిసి చదువుదామండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. గమనించండి, దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. ఏం దిగివచ్చిందంట? నూతనమైన యెరూషలేము. ఈ యెరూషలేము కాదు, భౌతికమైన యెరూషలేము కాదు, యూదా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఈ దేశము కాదు. నూతనమైన యెరూషలేము దిగవచ్చును చూచితిని. ఎవరా నూతన యెరూషలేము అంటే చెబుతా ఉన్నాడు, పెండ్లి కుమార్తె. ఎవరు? పెండ్లి కుమార్తె. చూడండి, ఇంకా 10వ వచనం కలిసి చదువుదామండి. 10వ వచనం కూడా కలిసి చదువుదామండి. లేదంటే 9వ వచనం, 9వ వచనము 10వ వచనము, 9వ వచనం మొదటి చదువుదామండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి. ఏమి చూపిస్తానన్నాడు? గొర్రె పిల్ల యొక్క భార్య. గొర్రె పిల్ల భార్య ఎవరు? సంఘము. అంటే నీవు నేను మనమే. ఇప్పుడు చూడండి 10వ వచనం కలిసి చదువుదామండి. 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి వచ్చుట నాకు చూపి. ఎట్లా వస్తుంది ఆ యెరూషలేము? కరెక్ట్ చెప్పండి. దేవుని మహిమ గలదై వస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి? సంఘముగా మనము దేవుని మహిమ చేత నింపబడిన వారమై దేవుని మహిమతో దిగి వస్తాము. అంటే అర్థం ఏమిటంటే, ఈ లోకములో నూతన ఆత్మనిచ్చి, నూతన హృదయమునిచ్చి, నూతన స్వభావమును కలుగజేసి, మనం నూతన సృష్టిగా చేసి, ఇంకా మనలో ఆంతర్య పురుషుని యందు నూతన పరచబడ్డానికి శ్రమలను అనుమతిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే మహిమా భారమును అధికం చేసి, ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఆ కొత్త భూమి, కొత్త ఆకాశం ఏర్పడినప్పుడు పరలోకము నుండి నూతనమైన యెరూషలేముగా మనం మార్చబడి వస్తాము. ఆ నూతనమైన యెరూషలేము ఎట్లాంటిదంటే దేవుని మహిమ గలదది. ఎట్లాంటిది చెప్పండి? దేవుని మహిమ గలదై రాబోతున్నాము. ఇప్పుడు చెప్పండి, మునుపున్న మనం ఎట్లున్నాము, ఆ నూతనమైన యెరూషలేము ఎట్లా ఉంటుందో ఏమైనా పోలికుందా? మనం ఎట్లా ఉన్నాము? నేనైతే నల్లగా కర్రీగా అసహ్యంగా ఉన్నాను. ఇంకొన్ని మనలో అన్నిట్లోనే కొన్ని లోపాలు ఉంటాయి కదా. మనమందరము ఇట్లాంటి లోపాలు కలిగిన వాళ్ళమే. కానీ ఒకరోజు ఆ దేవుని యొద్ద నుండి దిగివచ్చే ఆ నూతనమైన యెరూషలేము ఎట్లా ఉంటుందంటే దేవుని మహిమ గలదై వస్తుంది. దేవుని మహిమ గలదై వస్తుంది అంటే దేవుని మహిమ చేత మనం నింపబడిన వాళ్ళముగా ఉంటాము. అంటే అర్థం ఏంటంటే సంపూర్ణముగా దేవుడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తము నూతనమైపోయి ఉంటాయి. ఈ ఎంట్రుకలు ఇలా ఉండవు, నాకు ఇలాంటి ముఖము నాకుండదు, ఇలాంటి చేతులు నాకుండవు, ఇలాంటి కాలు నాకుండవు, ఇలాంటి శరీరం నాకుండదు. నేను పూర్తిగా మహిమతో నింపబడిన వానిగా ఉంటాను. నీవు కూడా పూర్తిగా మహిమతో నింపబడిన వాడవుగా, నింపబడిన దానవుగా అయ్యి మనమందరము గొర్రెపిల్ల భార్యగా, నూతనమైన యెరూషలేముగా దేవుని మహిమతో నింపబడిన వారమై వస్తాము. ఇదే ఏంటంటే నూతన సృష్టి. ఏం సృష్టి చెప్పండి? నూతన సృష్టి. ఇప్పుడు ఇది అర్థమైంటే మనం ప్రభుని ఆరాధించవచ్చు. ఏమనంటే, దేవా ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని సెలవిచ్చినావు కదా, నీవు నన్ను నూతన సృష్టిగా చేసినందుకై నీకు వందనములు. నాకు నూతన ఆత్మనిచ్చావు, నూతన హృదయాన్ని ఇచ్చావు, నూతన స్వభావాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రములు. అంతేకాకుండా నా ఆంతర్య పురుషుని యందు దినదినమున నూతన పరచడానికి నన్ను తీసుకెళ్తున్న శ్రమలను బట్టి మీ స్తోత్రములయ్యా.
నన్ను తీసుకెళ్తున్న వేదనాకరమైన పరిస్థితులను బట్టి మీకు వందనములయ్యా. బలహీనతలను బట్టి వందనములయ్యా. కొరతలను బట్టి వందనములయ్యా. ఆర్థిక ఇబ్బందులను బట్టి వందనములయ్యా. వీటి ద్వారా నన్ను నూతన పరుస్తున్నందుకే నీకు స్తోత్రములు. ఒక దినాన నేను ఆ నూతనమైన యెరూషలేముగా, దేవుని మహిమతో నింపబడినదై వచ్చే ఆ యెరూషలేముగా నన్ను కూడా, సంఘంతో పాటు నన్ను కూడా చేసినందుకై నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభునామమున నా స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి అని మనం ప్రభువును కృతజ్ఞతతో ఆరాధించుదుము కాక. అట్లా ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.